రాజకీయాలలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అల్టిమేట్గా ఒక మాటలో చెప్పాలంటే 4 కోట్ల మంది ప్రజల కోసం చర్చించారా, లేదా 16 మంది మంత్రుల కోసమా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కోసమా, లేదా కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడం కోసం, లేదా అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని సస్పెండ్ చేయడం, అవినీతి ఆరోపణలు రాగానే పూర్తి స్థాయిలో తోకముడిచి పరారయ్యే ప్రయత్నం జరిగిందా ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి స్పీకర్ గారు ఏం మాట్లాడిరో వినండి. స్టాటిస్టిక్స్ నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెంబ్లీ సాట్ 10 days, నంబర్ ఆఫ్ అవర్స్, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగినాయి. ఫర్ విచ్ ద అసెంబ్లీ వర్క్డ్ 82 hours 47 minutes, నంబర్ 82 గంటల 47 నిమిషాలు జరిగినాయట, అంతే కదా. మళ్ళీ ఒకసారి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిసీవ్డ్ 590, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడ్మిటెడ్ యాజ్ స్టార్డ్ 505, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడ్మిటెడ్ యాజ్ అన్స్టార్డ్ 53, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడ్మిటెడ్ యాజ్ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ 1, number of starred questions answered orally 42, number of unstarred questions answered 26, number of answers to the starred questions placed on the table of the house on 30/3/2026 68, number of supplementaries made by the members 91, number of speeches made by the members 125, number of statements made by the ministers 1, number of government resolutions adopted 3, number of bills received 11, number of bills passed 10, number of bills referred to select committee 1. Party position in the assembly as on 30/3/2026, INC 66, BRS 37, BJP 8, AIMIM 7, CPI 1, total 119. Now, with the consent of the House, I urge the House sign it. సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయండి. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక బిల్లును ప్రతిపాదించే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కీలకమైన బిల్లు ఏంటో తెలుసా? మీ అందరూ చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ రాష్ట్రంలో నిజానికి సంబంధించి జరిగిన ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటో తెలుసా? కీలక బిల్లుల ఆమోదం జరిగింది, కానీ దాంట్లో ఒక ప్రధానమైన బిల్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే చాలామంది ప్రశ్నించే గొంతుకలకు పెను సవాళ్ళుగా మారే ప్రమాదం ఉంది. ప్రశ్నించడమే నేరంగా మారిపోతుంది. ప్రశ్నించడం అంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ బిల్లు ఎందుకు వచ్చింది? హేట్ స్పీచ్కు సంబంధించిన బిల్లు. నిజంగా అసెంబ్లీలో ఈ బిల్లును ఎందుకు ఆజ్యం పోసారో, ఈ బిల్లుకు సంబంధించిన ఆమోదం ఏంటి? చెప్పేది ఒకటి ఉంది, కాగితాలలో మరొకటి ఉంది, కానీ ప్రాసెస్లో ఇంకొకటి ఉంటుంది అనేది వాస్తవమైన విషయం. ఒకసారి మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా, ఎందుకంటే అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి ఒక్కసారికి ఇక్కడేనోరు అసలు ఏం జరుగుతుంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. దేనికోసం బిల్లులు తీసుకొస్తారు, దేనికోసం ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో, మంత్రుల గురించో, ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చాయి అధ్యక్ష. సో విన్నారు కదా, మళ్ళొక్కసారి వినరు, ఇది చాలా కీలకమైన అంశం. సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో, మంత్రుల గురించో, ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది.
కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చాయి అధ్యక్ష, ఏముంటే ఇలా జరిగింది, వాళ్ళు ఉంటే ఇలా చేసేది కాదు, ముఖ్యమంత్రి గారిని బూతులు తిడుతున్నారు, ముఖ్యమంత్రి ఫ్యామిలీని తిడుతున్నారు, ఇంకో ఫ్యామిలీ బూతులు, ఏముంటే ఇలా జరిగింది, వాళ్ళు ఉంటే ఇలా చేసేది కాదు, ముఖ్యమంత్రి గారిని బూతులు తిడుతున్నారు, ముఖ్యమంత్రి ఫ్యామిలీని తిడుతున్నారు, ఇంకో ఫ్యామిలీని బూతులు తిడుతున్నారు. తిడుతుంటే వాళ్ళకు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రైట్, విన్నరు కదా. ఇక్కడ జరిగే విషయం ఏంది? హేట్ స్పీచ్కు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లు తెర మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? 2014లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల పరిపాలనలో ఘాటైన విమర్శలు, పదనైన అస్త్రాలను సంధించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం కొంతమంది వ్యక్తులను కొన్ని మీడియా ఛానళ్ళు అరెస్టు చేసిందనేది అది వాస్తవమైన విషయం. అయితే 2022 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన మూలం, ప్రధానమైన ఎజెండా ఒకటే. అది మీ అందరికీ తెలుసో లేదో, సోషల్ మీడియా. సోషల్ మీడియాతోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేది 100కు 1,00,000% నిజం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా బలంగా కూడా మనం వాదించవచ్చు. సోషల్ మీడియా పవర్ ఏంటి? ఒకసారి 1970లోకి వెళ్దాం. అప్పుడు పూర్తి స్థాయిలో కూడా మనం డిజిటల్ యుగంలో అడుగు పెట్టలే. పూర్తిగా కూడా అప్పుడున్న కేవలం ఒక గ్రామానికి మాత్రమే పరిమితమై ఒక వ్యక్తి సమాచారాన్ని తీసుకురావాలన్నా, సమాచారాన్ని చేరవేయాలన్నా ఒక వ్యక్తి ఒక గ్రామం నుండి పట్టణంకు వచ్చి చెప్పే వరకు కూడా పూర్తి స్థాయిలో తెలియని సమాచారం. ఆ తర్వాత 2001 నుండి మరోలా కాస్తో కూస్తో డిజిటల్ మీడియాలో ఫోన్లు అందుబాటులోకి రావడం, ఆ తర్వాత సమాచారం సులభతరమైంది. ఆ తర్వాత 2014 నుంచి 2022 వరకు సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్లు కానీ, ఇట్లా రకరకాల యాప్లు కూడా తెర మీదకి వచ్చాయి. వాటిని డెవలప్మెంట్ చేశారు. సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దిశగా కూడా పెట్టడం జరిగింది. ఏంది? పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి తనను తాను ప్రమోషన్ చేసుకోవడం, లేదా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో చాలామందికి కూడా ముఖపరిచయం అవ్వడానికి ఆ వేదిక ఉండేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమస్య ఏంటి? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పుడు ఇది ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకుందాం. ఏదైనా ఒక గ్రామంలో సీసీ రోడ్డు కానీ, డాంబర్ రోడ్డు కానీ, లేదా ఏదైనా వాటర్ ట్యాంక్ కానీ, లేదా ఏదైనా డ్రైనేజ్ కానీ, లేదా ఏదైనా పైపు లైన్లకు కానీ, లేదా ఏదైనా గుడికి సంబంధించి, లేదా ఏదైనా బడికి సంబంధించి, లేదా ఏదైనా ఆసుపత్రికి సంబంధించి నిర్మాణం జరిగినప్పుడు అందులో అవకతవకలు జరిగాయి అనే విషయం ఆ గ్రామంలో యువతకు తెలిస్తే ఖచ్చితంగా వారి చేతిలో ఉన్న AK-47 లాంటి ఒక వెపన్ ఉంటుంది. అదే మొబైల్. ఆ మొబైల్లో చిత్రీకరించిన విషయాన్ని పూర్తి స్థాయిలో సమాచారంతో పాటుగా వాస్తవాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి దాన్ని వేరే గ్రూపులలోకి షేర్ చేస్తారు. పలానా జిల్లా, పలానా మండలం, పలానా గ్రామంలో, పలానా చోట ఈ నిర్మాణం జరిగింది, ఇందులో ఇంత అవినీతి జరిగింది అనేది ఒక పూర్తి స్థాయిలో ఆ గ్రామ యువత ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ఒకవేళ ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా దాన్ని ట్రోల్ చేసే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం. దీన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఇది డిజిటల్ యుగం. ఈ యుగంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒకటే అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొత్తం సమాచారాన్ని క్షణాలలో తెలిసిపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని పునాదులతోని పెకిలించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. అది ఎలా తీసుకొచ్చిందో నా మాటలలో కాదు. సో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కూనమనేని సాంబశివరావు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు.